అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సినిమా బండి, కీడాకోలా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటుడు రాగ్ మయూర్ తాజాగా బాలీవుడ్ వెబ్ సిరీస్లో మెరిశాడు. రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన తాజా వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్పేయి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 3 శుక్రవారం నుంచి ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ఒక ప్రోమో క్లిప్ను పంచుకుంది చిత్ర బృందం. ఇందులో సినిమా బండి సినిమాలో మరిదేశ్ బాబు పాత్రలో అలరించిన నటుడు రాగ్ మయూర్ అతిథి పాత్రలో కనిపించాడు. రైల్వే టికెట్ కలెక్టర్ పాత్రలో కనిపించిన రాగ్ మయూర్ మనోజ్తో మాట్లాడిన సన్నివేశం ఆకట్టుకుంది. రాగ్ మయూర్తో పాటు మరో తెలుగు నటుడు రవి వర్మ కూడా ఈ సీజన్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ డీకే తెలుగు దర్శకులు కావడంతో రాగ్ మయూర్ని అతిథి పాత్రలో నటించమని అడిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే రాజమౌళి వివాదంపై విమర్శలకు గట్టి సమాధానమిచ్చిన ఆర్జీవీ తాజాగా ఐబొమ్మ రవి వివాదంపై స్పందించాడు. ముఖ్యంగా సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ వెబ్సైట్స్, ఐబొమ్మ వంటి వెబ్సైట్లకు కారణమైన వ్యక్తులు, వారికి మద్దతునిచ్చే రాబిన్ హుడ్ సిద్ధాంతంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. పైరసీ ఎప్పటికీ ఆగదు. దానికి కారణం సాంకేతికత అభివృద్ధి చెందడమో లేదా పోలీసుల పర్యవేక్షణ బలహీనంగా ఉండటమో కాదు. పైరసీ సినిమా చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నంత కాలం వారికి సేవ చేయడానికి రవి లాంటి వారు ఎప్పుడు పుడుతూనే ఉంటారు అని వర్మ అన్నారు. రెడ్డి గారు, మీరు అటు చూసినా సరే ఇటు మేము మైక్ ఇస్తాము, రండి. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు ముందు నుంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటాయి. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు భయ అద్భుతమైన సినిమా, ఇది అద్భుతమైన కథ, గ్యారంటీకి బ్లాక్ బస్టర్ అవుతుందని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ పదే పదే చెప్తూ ఉంటారు. పదే కాదు, కొన్ని వేల సార్లు చెప్పిన ఏకైక వ్యక్తి గోవిందరాజు గారు. ఈ సినిమాకు మొదటి నుంచి నాకు ఈ కథ అద్భుతమైన కథ, ఇది కొంచెం ఆ డైరెక్టర్ మీరే కావాలంటున్నారు, చిన్న క్యామియో చేయాలని అడిగిన వెంటనే చేద్దాం సార్ అని చెప్పాను. నిజంగా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి అందరికంటే ఎక్కువ రాజ్ తరుణ్కి అవసరం అని ఆ రోజు ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు నిజమని నిరూపించారు ప్రేక్షకులు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజ్ తరుణ్ హార్టీ కంగ్రాచులేషన్స్. తనకి ఈ సినిమా బాగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. అలాగే డైరెక్టర్ తన టాలెంట్ ఏంటో నేను షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుసుకున్నాను, చూశాను కూడా, కళ్ళారా చూశాను. అలాగే రాసి వరుసగా సినిమాలు కంటిన్యూగా అందరికంటే బాగా బిజీగా ఉండి బ్యాక్ టు బ్యాక్ వరుసగా చేస్తూ సక్సెస్ కొడుతున్నారు, ఆవిడకి కంగ్రాచులేషన్. అట్లాగే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకి అదొక అసెట్గా చెప్పుకోవచ్చు. మొన్న అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో నేను చెప్పా, 21 రిలీజ్ చేస్తున్నారు, ఈ సెంటిమెంట్గా ఈ సినిమా కుమారి 21 లాగా పెద్ద సక్సెస్ రాజ్ తరుణ్కి అవుద్ది అనుకున్నాను. అది అయిందని నిరూపించారు ప్రేక్షకులు మరోసారి. ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ. ఈ వీకెండే కాదు, ఇందాక డైరెక్టర్గా చెప్పినప్పుడు ఈ వీకెండ్ వచ్చే వీకెండ్ కూడా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎందుకంటే నాకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్స్ కానీ బాగా రోజు టచ్లో ఉంటారు. నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలామంది ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అదే బాగా పికప్ అయ్యి ఇంకా హిట్ రేంజ్కి, సూపర్ హిట్ రేంజ్కి వెళ్తుందని చాలామంది చెప్పడం, కాన్ఫిడెంట్ చెప్పడం నాకు మరింత హ్యాపీ ఇచ్చింది. ఈ టీం అందరికీ కూడా ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ అమ్మా. మహిళా ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి అవసరం, మీరు మరిన్ని సినిమాలు ఇక్కడ తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సినిమాలో అయినా బయట అయినా డబ్బులు లెక్క పెట్టడం అనేది కామన్. ఇందుకు ఎలా లెక్క పెట్టాలండి డబ్బులు? కట్టిస్తే చెప్తా. మళ్ళీ ప్రొడ్యూసర్ మీదకి వెళ్ళిందా? ఓకే, ఇప్పుడు యాక్టర్ జాబ్ అయిపోయింది, ఆయన తర్వాత మళ్ళీ అక్కడ కూడా షిఫ్ట్ అవబోతున్నారు అనుకుంటా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండెట్టి గారు. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సూపర్ హిట్ అయిన 3 రోజెస్ వెబ్ సిరీస్ ఇప్పుడు 2వ సీజన్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా సీజన్ 2 టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. మొదటి సీజన్లో ఈషా రెబ్బా, పాల్ రాజ్పుత్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించగా, ఈ సీజన్ 2లో ఈషా రెబ్బాతో పాటు రాజ్షీ సింగ్ మరియు కుషితా కల్లబు కొత్త రోజెస్గా కనిపించనున్నారు. కమెడియన్ వైభా హర్షతో పాటు సత్య కూడా నవ్వులు పోయించడానికి రెడీగా ఉన్నారు. ఎస్కే నిర్మాణంలో కిరణ్ కారవల్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ డిసెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీ
OTTలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం వైరల్గా మారిన టీజర్ను మీరు కూడా చూసేయండి. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించారు. ఈసారి సినీ సెట్లో కాదు, సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన కొత్త మ్యూజిక్ లేబుల్ మోహన రాగా మ్యూజిక్ శనివారం అధికారికంగా లాంచ్ అయింది. చాలా ఏళ్లుగా తన మనసులో దాగి ఉన్న ఈ కళ నేడు నెరవేరిందని మనోజ్ భావోద్వేగంగా వెల్లడించారు. ట్విట్టర్లో మోహన రాగా మ్యూజిక్ పేరుతో సరికొత్త సంగీత సంస్థను ప్రారంభించబోతున్నట్లు చెప్పుకొచ్చారు మంచు మనోజ్. మ్యూజిక్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సంస్థ ద్వారా న్యూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహించనున్నట్లు చెప్పుకొచ్చాడు. లోకల్ హార్ట్స్ గ్లోబల్ బీట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సంగీతం ఎల్లప్పుడూ నా ఎస్కేప్, నా ఎక్స్ప్రెషన్, నా నిజం. ఈ రోజు ఆ జర్నీ డెవలప్ అవుతుంది. నా కొత్త ప్రపంచ మ్యూజిక్ వెంచర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మోహన రాగా మ్యూజిక్ యంగ్ టాలెంట్, కరేజ్, నిర్భయమైన సృజనాత్మకత కోసం నిర్మించామని మంచు మనోజ్ స్పష్టం చేశారు. నటుడిగా ఎన్నో సినిమాల్లో తనకంటూ ప్రత్యేక మార్క్ సంపాదించిన మనోజ్ సంగీతంపై కూడా మంచి పట్టున్న సంగతి చాలా మందికి తెలియదు. పోటుగాడు సినిమాలో ప్యార్మే పడిపోయే పాటను స్వయంగా పాడారు. కరోనా సమయంలో విడుదల చేసిన అంతా బాగుంటాండ్రా పాటకు విపరీతమైన స్పందన వచ్చింది. అంతేకాదు పిస్తా పిస్తా, ఎన్నో ప్రాణం పోయే బాధ వంటి పాటలకు లిరిక్స్ కూడా రాశారు. అతని స్వరంలో ఉండే సహజమైన ఎమోషన్, సంగీతాన్ని వ్యక్తీకరించే తీరు ప్రత్యేకమని ఆయన అభిమానులు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ప్రముఖ కథానాయిక రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం జనతాబార్ రోచి మూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం నిర్మాణ అనంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకున్న మహిళపై ఆ క్రీడా విభాగంలో ఉన్న ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక వేధింపులకు చరమగీతం పాడటానికి పోరాడిన ఒక మహిళ కథే ఈ సినిమా. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశంతో పాటు మహిళల్లో చైతన్యం నింపే సినిమా ఇదే. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఈ చిత్రంలో ఎంతో శక్తివంతమైన పాత్రను పోషించారు. తప్పకుండా ఈ చిత్రం కమర్షియల్గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. టూరిస్టు ఫ్యామిలీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు భీషణ్ జీవంత్ ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం విత్ లవ్. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టైటిల్ టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ చూస్తుంటే లవ్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తూ ఉండగా శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్, తేని మురుగన్, శరవణన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్లతో జోరు మీదున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎప్పటి నుంచో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ కీలక ప్రకటన చేశారు. ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369కు సీక్వెల్గా రానున్న ఆదిత్య 999 మ్యాక్స్లో మోక్షజ్ఞ కూడా నటించబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే వస్తుంది. ఈ చిత్రంలో నేను మోక్షజ్ఞ కలిసి నటిస్తామని స్పష్టం చేశారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 1991లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్కు క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఈ భారీ ప్రాజెక్టుతోనే ఉంటుందా లేదా అంతకంటే ముందుగా మరో సోలో చిత్రంతో హీరోగా పరిచయం అవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమంది రవి పోలీస్ కస్టడీలో కీలక విషయాలు వెల్లడిస్తున్నాడు. 5 రోజుల కస్టడీలో భాగంగా 2వ రోజైన శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులు జరిపిన విచారణలో పైరసీ నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన డబ్బుతోనే రవి పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో తేలిన వివరాల ప్రకారం రవి తన ఐబొమ్మ వెబ్సైట్ను బెట్టింగ్ యాప్లకు ఒక గేట్వేగా ఉపయోగించాడు. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో మూవీ రూల్స్ వంటి తమిళ,
హిందీ పైరసీ వెబ్సైట్ల నుంచి కొత్త సినిమాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీల కోసం క్రిప్టో కరెన్సీ ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ పైరసీ కార్యకలాపాలను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు కరేబియన్ దీవుల్లో ఏకంగా ఒక ఆఫీసును ఏర్పాటు చేసి 20 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు తేలింది. రవి విచారణకు పూర్తిగా సహకరించడం లేదని, చెప్పిన విషయాలనే మళ్లీ చెబుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. తన ద్వారా తెరుచుకున్న వెబ్సైట్లను మాత్రమే మూసివేస్తానని, అన్నింటికీ తనను బాధ్యుణ్ణి చేయవద్దని రవి అంటున్నట్లు సమాచారం. రవి కస్టడీలో ఉండగానే ఐబొమ్మ 1 పేరుతో మరో సైట్ ప్రత్యక్షమవడం, పాత సైట్ మూవీ రూల్స్కు రీడైరెక్ట్ కావడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో రవిపై నమోదైన మరో 4 కేసుల్లోనూ పీటీ వారెంట్ దాఖలు చేసి మొత్తం నెట్వర్క్ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. బాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. రాక్ స్టార్ సినిమాతో పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే స్టార్డమ్ అందుకున్నారు. ఇటీవల హౌస్ఫుల్ 5 సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై సానుకూల స్పందనను అందుకుంది. మరోవైపు ఇటీవల నర్గీస్ తన డైట్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. నేను 9 రోజుల పాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టం. 9 రోజులు పూర్తయ్యేసరికి ముఖం చాలా వికృతంగా మారడం, కళ్ళు బుగ్గలు లోపలికి వెళ్ళిపోయి దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఫేస్లో మాత్రం కాస్త గ్లో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. తరచూ నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ తదితర మంచి పోషక విలువలున్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని నర్గీస్ ఫక్రీ పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే నర్గీస్ ఫక్రీ ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో తన సన్నిహితుడు టోనీ బేగ్ని కాలిఫోర్నియాలో నిరాడంబరంగా వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి స్విట్జర్లాండ్ హనీమూన్కు వెళ్లారు. ఇక అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం రివీల్ చేసింది. తన 46వ బర్త్డే సందర్భంగా భర్త 10 కోట్ల రూపాయలు విలువ చేసే రోల్స్ రాయ్స్ కారుని గిఫ్ట్గా ఇచ్చినట్లు వెల్లడించింది. టాలీవుడ్ స్టార్ నటి సమాంతా ఋతుప్రభు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం షూటింగ్లో బిజీగా ఉండగా తాజాగా జిమ్లో తీసుకున్న ఫోటోలు షేర్ చేయగా అవి నెట్టింట్లో సందడి సృష్టిస్తున్నాయి. సమాంతా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వర్కౌట్ ఫోటోలో ఆమె బ్యాక్, ఆర్మ్స్ మజిల్స్ను ఫ్లెక్స్ చేస్తూ తన అద్భుతమైన ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ను చూపించారు. గ్రే స్ట్రాపీ స్పోర్ట్స్ బ్రా, నేవీ లెగ్గింగ్స్, వైట్ స్నీకర్స్లో ఆమె అథ్లెటికల్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కొద్ది గంటల్లోనే ఈ ఫోటోకు లైకులు కమెంట్ల వర్షం కురుస్తుంది. ఇంత స్ట్రాంగ్ లుక్ ఎన్నడూ చూడలేదు, శామ్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ షూటింగ్లో గాయపడ్డారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈతా బయోపిక్ సెట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమె కాలికి ఫ్రాక్చర్ కావడంతో సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నాసిక్లో జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మిడ్డే కథనం ప్రకారం ఒక లావణి పాటను చిత్రీకరిస్తున్న సమయంలో శ్రద్ధ గాయపడింది. వేగవంతమైన డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా ఆమె తన శరీర బరువు మొత్తం ఎడమ కాలిపై వేయడంతో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడింది. ఈ పాత్ర కోసం శ్రద్ధ 15 కిలోలకు పైగా బరువు పెరిగిందని, నౌవారీ చీర, బరువైన ఆభరణాలు ధరించి డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని సమాచారం. ప్రమాదం తర్వాత ముంబైకి తిరిగి వచ్చిన శ్రద్ధ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంది. అయితే నొప్పి ఎక్కువ కావడంతో షూటింగ్ ఆపేశారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత 2 వారాలకు చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ విషయంపై శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఇంకా స్పందించలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక వారణాసి చిత్రంపై రోజుకో కొత్త అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. తాజాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో మొత్తం 6 పాటలున్నాయని తెలిపారు. సంగీతం అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా గొప్ప స్థాయిలో ఉంటుందని, అభిమానులు దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ సినిమాలో కీలకమైన హనుమంతుడి పాత్రను ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ పోషిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మహేష్ తండ్రి పాత్రలో మాధవన్ కనిపిస్తారని వార్తలు వచ్చినా ఇప్పుడు హనుమంతుడి పాత్రలో నటించనున్నారనే ఊహాగానాలు హాట్ టాపిక్గా మారాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసుడిగా మంచు విష్ణు బాలనటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మంచు విష్ణు 1981 నవంబర్ 23న జన్మించారు. తండ్రి మోహన్ బాబు విలక్షణ నటునిగా సాగడం చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నారు విష్ణు. మద్రాసులోని పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో చదివారు. తర్వాత తన తండ్రి నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్లోనే కంప్యూటర్ సైన్సెస్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
నిజానికి తండ్రి మోహన్ బాబుకు విష్ణును పోలీస్ ఆఫీసర్గా చూడాలన్న అభిలాష ఉండేది. తన తండ్రి నటించిన రగిలే గుండెల్లో బాలనటునిగా కనిపించారు విష్ణు. అప్పటి నుంచి విష్ణు మనసులో నటనాభిలాష తిష్ట వేసుకుంది. అయితే ఇంజనీరింగ్ పూర్తి కాగానే అసలు విషయం చెప్పారు విష్ణు. తండ్రి కూడా కాదనలేదు. అలా తన పేరు విష్ణు టైటిల్తోనే రూపొందిన చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత వచ్చిన 3 చిత్రాలు సైతం ఏమంత సంతృప్తి కలిగించలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఢీతో విష్ణుకు మంచి విజయం లభించింది. దేనికైనా రెడీ, దూసుకెళ్తా చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు విష్ణు. తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్తో కలిసి పాండవులు తుమ్మెదాలో భలేగా వినోదం పండించారు. రౌడీలో తండ్రి మోహన్ బాబుతోనూ తన తండ్రి గురువుగారైన దాసరి నారాయణరావుతో ఎర్రబస్సులోనూ నటించారు విష్ణు. 7వ రకం, 8వ రకం, లక్కున్నోడు, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్ళు వంటి చిత్రాలతో జనాన్ని పలకరించారు. తండ్రి మోహన్ బాబుతో సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు విష్ణు. అది అంతగా అలరించలేదు. విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా ఫ్లాప్ అయింది. తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప సినిమాతో విష్ణు నటుడిగా మెట్టు పైకెక్కారు. ఓవైపు సినిమా, మరోవైపు విద్యా సంస్థలు, ఇంకోవైపు మా అధ్యక్ష పదవి, ఇలా బహుముఖంగా సాగుతున్న విష్ణు మునుముందు మరెన్నో మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటూ సంతోషం టీం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రతి తెలుగువాడు గర్వపడే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ఇష్యూ చేస్తున్న విషయం మీద దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ నటుడు యనమదల కాశీ విశ్వనాథ్ తన స్పందన తెలియజేశారు. దేవుడు లేడు అని కానీ, దేవుడిపై నమ్మకం లేదు అని కానీ చెప్పే వాక్ స్వాతంత్రం సమాజంలో నివసించే ప్రతి పౌరుడికి ఉంది. రాజమౌళి గారి వ్యాఖ్యలను తప్పుబట్టే వ్యక్తులు, వక్తలు, కొన్ని హిందూ మత సంఘాలు, రాజకీయ నాయకులు గ్లోబ్ ట్రాటర్ వేదికపై రాజమౌళి మాట్లాడిన మాటలను అర్థం చేసుకోకుండా ప్రతికూలంగా స్పందించడం సరికాదు. ఒక వేడుక కోసం వేల మంది కష్టం, కోట్ల రూపాయల ఖర్చు చేసి క్రమశిక్షణతో, అంకిత భావంతో, అంకుటిత దీక్షతో ఒక పక్కా ప్రణాళిక వేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అంతరాయం కలిగినా, ఆటంకం కలిగినా, అనుకోని అవాంతరాలు ఎదురైనా ఆ బాధలో అలా మాట్లాడడం సహజం, సర్వసాధారణం. భక్త తుకారాం సినిమాలో మహాపరమభక్తుడైన తుకారానికి కష్టం కలిగినప్పుడు, దేవుడి మీద కోపం వచ్చినప్పుడు ఉన్నావా అసలు ఉన్నావా అంటూ దేవుణ్ణి నిందించే పాటనే పెట్టారు. దేవుడు ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ విశాల విశ్వంలో సకల జీవులకు కామన్ హిట్. ఆయన్ని పూజించడం, ద్వేషించడం ఆయన మానవ జాతికి ఇచ్చిన హక్కు. అంతేకాదు ఎందరో సెలబ్రిటీస్, లెజెండ్స్ ఎన్నో వేదికలపై దేవుడంటే నమ్మకం లేదని, పూజలు అస్సలు చెయ్యమని, కొబ్బరికాయ కూడా కొట్టమని ఓపెన్గానే చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఎవరైనా తప్పుబట్టారా? ఇప్పుడేం కొంపలు మునిగాయని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? నాస్తికుడు దేవుడి సినిమాలు తీయకూడదని రూల్ ఎక్కడైనా ఉందా? ఈ లెక్కన షుగర్ ఉన్నవాళ్ళు స్వీట్ షాప్ పెట్టకూడదా? బీపీ ఉన్నవాళ్ళు హార్ట్లు అమ్మకూడదా? తెలుగు సినిమాలకు వరల్డ్ వైడ్ మార్కెట్ని తీసుకొచ్చిన రాజమౌళి గారి ఇష్యూ మీద చిత్ర పరిశ్రమలోని పెద్దలతో పాటు దర్శకుల సంఘం కూడా పాజిటివ్ యాంగిల్లో స్పందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ కాశీ విశ్వనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పిడికెడు సినిమాలు తీసిన గంపెడు పేరు సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈనాటి క్రేజీ డైరెక్టర్స్లో అనిల్ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. నవ్వించి కవ్వించడంలో అందవేసిన చెయ్యి అనిపించుకున్నారు అనిల్. వినోదం కోరుకునే వారికి 100కి 100 పాళ్ళు సంతృప్తిని కలిగించడమే ధ్యేయంగా సాగుతున్నారాయన. ప్రేక్షకుడు కొన్న టికెట్కు సరిపడ సంతోషాన్ని అందించి మరీ పంపించడం అలవాటుగా చేసుకున్నారు. అనిల్ సినిమాలను చూసిన వారెవరైనా ఆ మాటే అంటారు. నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు అనిల్ రావిపూడి. పటాస్లో ఆయన పంచిన పకపకలు, సుప్రీంలో అనిల్ పెట్టిన కితకితలు, రాజా ది గ్రేట్లో గిలిగింతల చిందులు జనం మరిచిపోలేకపోతున్నారు. ఆ తర్వాత వచ్చిన అనిల్ రావిపూడి చిత్రాల్లోనూ అదే తంతు. పొట్టలు చేత పట్టుకుని నవ్వడమే ప్రేక్షకుల వంతైంది. అనిల్ రావిపూడి 1982 నవంబర్ 23న జన్మించారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లాలోని యుద్దనపూడి మండలం చిలుకూరి పారిపాలెం. ఆయన తండ్రి బ్రహ్మయ్య ఆర్టీసీ డ్రైవర్. ఆయన తండ్రి ఎంతో కష్టపడి అనిల్ను బీటెక్ చదివించారు. చదువు అంటే ఎంతో ఇష్టంగా ఉండే అనిల్ మనసును బాల్యంలోనే సినిమాలకిల్లాయి. దాంతో స్కూల్లోనూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనేవారు అనిల్. అయితే తండ్రి కష్టపడి చదివిస్తూ ఉండటంతో ఏనాడు చదువును అశ్రద్ధ చేయలేదు. ముందుగా బీటెక్ పూర్తి చేశాకే సినిమాలపై ఆసక్తితో చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు పి. అరుణ్ ప్రసాద్ బాబాయ్ అవుతారు. అలా ఆయనను నమ్ముకుని చిత్రసీమలో అడుగుపెట్టారు అనిల్. 2005లో హైదరాబాద్లో అడుగుపెట్టిన అనిల్ తొలుత అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలోనే తెరకెక్కిన గౌతమ్ ఎస్ఎస్సికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కెమెరామెన్ శివ ద్వారా విఎన్ ఆదిత్య పరిచయం అయ్యారు.
నాగార్జున బాస్ సినిమాకు ఆదిత్య దగ్గర పనిచేశారు అనిల్. ఆ సినిమాకు శివనే సినిమాటోగ్రాఫర్. ఆ సమయంలోనే అప్పుడప్పుడు రచనలో చేయి చేసుకునేవారు. ఆ తర్వాత శౌర్యం సినిమాతో సినిమాటోగ్రాఫర్ శివ కాస్త దర్శకునిగా మారారు. ఆ సినిమాకు అనిల్తోనే రచన చేయించారు. ఆ తర్వాత శంఖం, కందిరీక, మసాలా, ఆగడు, సుడిగాడు వంటి చిత్రాలకు రచన చేస్తూ సాగారు. తనకు రచనలో జంధ్యాల గారు ఆదర్శమంటారు అనిల్. కళ్యాణ్ రామ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనిల్ పటాస్తో డైరెక్టర్ అయ్యారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వరుసగా సుప్రీం రాజా, ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3 చిత్రాలతో జనానికి గిదగిదలు పెడుతూనే నిర్మాతల ఇంట వసూళ్ల వర్షం కురిసేలా చేశారు అనిల్. అనిల్లోని వినోదం పంచే తీరు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాగా నచ్చింది. వరుసగా అతనితో చాలా సినిమాలు తీశారు దిల్ రాజు. ఆ సమయంలో సదరు చిత్రాల హీరోలకు సరైన సక్సెస్ ఎంతో అవసరం. అది అనిల్ రావిపూడి సినిమాల ద్వారా దక్కింది. దాంతో అనిల్ పేరు చిత్రసీమలో మారుమోగింది. దాంతో ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. బాలయ్య, శ్రీలీల ప్రధాన పాత్రల్లో భగవంత కేసరి అనే సినిమా చేసి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా జాతీయ అవార్డు అందుకున్నారు. తర్వాత మళ్ళీ విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను తెరకెక్కించి ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ను దిల్ రాజు బ్యానర్కు అందించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మన శంకర వరప్రసాద్ గారు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్న అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని, మెగా ఫ్యాన్స్కు నవ్వుల విందు పంచాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అక్కినేని నాగార్జున నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య నటించిన మొదటి సినిమా దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన జోష్. ఈ సినిమా ద్వారా నటి రాధా కూతురు కార్తిక నటిగా పరిచయమైంది. ఈ సినిమాతో చైతన్య ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ఫేర్, నంది అవార్డులను అందుకున్నాడు. 2010లో వచ్చిన ఏ మాయ చేసావే చైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమ కథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. నేటికి తెలుగు సినిమాలోని ఎన్నో క్లాసిక్స్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్య ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత 2011లో సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో నటించాడు. ఇందులో తమన్నా కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత వచ్చిన దడ, బెజవాడ, ఆటో నగర్ సూర్య, తడాఖా సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం చిత్రం చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఈ చిత్రంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే ఈ చిత్రం పూర్తి కాకుండానే ఏఎన్ఆర్ చనిపోవడంతో మనం సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది. ఆ తర్వాత 2014 చివరిలో ఒక లైలా కోసంతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2015లో సుధీర్ వర్మ దర్శకత్వంలో దోచై అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2016లో మలయాళం రీమేక్ అయిన ప్రేమం సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసమే శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. 2017లో రారుండై వేడుక చూద్దాం మళ్లీ ఘన విజయం సాధించింది. 2018లో విడుదలైన శైలజారెడ్డి అల్లుడు విజయం సాధించింది. 2018లో విడుదలైన సవ్యసాచి సినిమా ఫ్లాప్ అయింది. 19లో సమంతతో నటించిన మజిలీ చిత్రంతో అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 2019 డిసెంబర్లో తన మామయ్య అయిన దగ్గుబాటి వెంకటేష్తో కలిసి నటించిన వెంకీమామ సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 2002లో లవ్ స్టోరీ మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2022లో బంగారు రాజు సినిమాలో చిన్న బంగారు రాజుగా మెరిశాడు. అలాగే అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దాలో కూడా కీలక పాత్రలో నటించాడు. వీటి తర్వాత చేసిన థ్యాంక్ యూ, కస్టడీ చిత్రాలు పెద్దగా ఆడలేదు. 2023లో దూత వెబ్ సిరీస్తో అలరించాడు. 2024 డిసెంబర్ 4న శోభితా ధూళిపాలతో తన జర్నీని రీస్టార్ట్ చేశాడు నాగ చైతన్య. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలైన తండేల్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అక్కినేని నాగ చైతన్య జీవితంలో ఏం జరిగినా ఎప్పుడూ తాను బాధపడినట్లు కానీ తన ఆవేదనను కానీ ప్రజలకు చూపించలేదు. విక్టిమ్ కార్డ్ ప్లే చేయలేదు, మౌనంగానే ఉన్నారు. ఎవరిని విమర్శలు చేసినా ఆవేశపడలేదు. ఎదుటి వ్యక్తిది తప్పు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆయనలోని ఈ శాంత గుణం ప్రేక్షకులకు అమితంగా నచ్చుతుంది. ఆయన మౌనమే ఆయనకు శ్రీరామరక్ష. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం కార్తిక్ వర్మదండు డైరెక్షన్లో నటిస్తున్న NC24 సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఘట్టమనేని అభిమానుల్లో కూడా ఈ అప్డేట్ హైప్ సృష్టించింది. ఇక చైతన్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23న టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలవ్వడం అభిమానుల్లో పెద్ద
యాంటిసిపేషన్ క్రియేట్ చేస్తుంది. వృషకర్మ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి. నాగ చైతన్య మరెన్నో అద్భుతమైన చిత్రాలను, అక్కినేని లెగసీని కొనసాగించాలని కోరుకుంటూ సంతోషం టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు. విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు ఏఎన్ఆర్ను గుర్తు చేసుకున్నారు. 1970లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను స్థాపించడం ఒక అద్భుతం. ప్రారంభించిన నాటి నుంచి హైదరాబాద్లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్ మార్క్లలో ఒకటిగా ఎదిగింది. అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన రోల్ నెంబర్ 52ను నేను చూశాను. ఎంతో అర్థవంతమైన కథతో రూపొందిన ఆ సినిమా అందరి హృదయాలను హత్తుకుంది అంటూ ప్రశంసలు కురిపించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. అగ్ర కథానాయకుల మద్దతు కోసం మేము ఎదురు చూస్తున్నామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కు తరలించినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో భారత్లోనే అత్యుత్తమ కళాశాలలో ఒకటిగా ఉంది. భట్టి విక్రమార్క ఈ కళాశాలను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.